అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 18వ భాగం. ఏకే కుటుంబ సభ్యులకెవ్వరికీ వేద ఇంట్లోకి రావటం ఇష్టం లేదు. ఏకేనే ఎత్తుకుని మరీ తీసుకొచ్చి తన గదిలోకి తీసుకెళ్లాడు. ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని ప్రాజెక్ట్ గురించి అడిగాడు ఏకే. చేయి పట్టుకుని లాగటం వల్ల పక్కనే కుదేలై కూర్చున్న వేదాకి ల్యాప్టాప్ స్క్రీన్ కనిపించట్లేదు. అందుకోసం ముందుకి వంగుని చూడటానికి ప్రయత్నిస్తూ స్క్రీన్ ముందుకొచ్చింది. వేద తల తప్ప ఏకేకి స్క్రీన్ కనిపించలేదు. వేద భుజాల మీద చేతులు వేసి సరిగ్గా కూర్చోపెట్టి ల్యాప్టాప్ని తన ఒళ్ళో పెట్టాడు. ఇప్పుడు కనిపిస్తుందా? వేద భుజం రాసుకునేంత దగ్గరగా జరిగి అడిగాడు ఏకే. తల ఇబ్బందిగా ఊపుతూ ఏకే ప్రాజెక్టు గురించి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తూ స్క్రీన్ మీద వేలిని పెట్టి చూపిస్తూ వివరించటం మొదలుపెట్టింది. కొంత సమయం గడిచిన తర్వాత గుమ్మం దగ్గర నుండి చిన్నబాబు అని ఎవరో పిలవటం వినిపించింది. తల తిప్పి చూశాడు ఏకే. పెద్దయ్య భోజనానికి రమ్మంటున్నారు బాబు. ఆ ఇంట్లో పనిచేస్తున్నతను ఏకేతో చెప్పాడు. మిస్టర్ రవీంద్ర కుమార్తో పాటు అందరూ వచ్చారా? విసుగ్గా అడిగాడు ఏకే. అవును బాబు, పెద్దయ్య చిన్నయ్య అందరూ వచ్చారు. అతను చెప్పిన మాట విని ఏకే వెంటనే భోజనానికి వెళ్దాన్రా అంటూ వేద చేతిని పట్టుకున్నాడు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉన్నారు, నేను రాను వేద అంటూ ఉండగానే కిందకి లాక్కెళ్ళాడు ఏకే. అతని తాతూతో పాటు అందరూ డైనింగ్ టేబుల్కి అటూ ఇటూ కూర్చొనున్నారు. రవీంద్రకి దగ్గరగా ఉన్న కుర్చీ చెరిపి ఏకే కూర్చున్నాడు. ఆ పక్కనే వేదాన్ని కూర్చోపెట్టాడు. అందరూ వేదాన్ని అసహ్యంగా చూశారు. కుర్చీల నుండి లెగిసి వెళ్ళిపోబోయాడు రవీంద్ర కుమార్. రెండో కొడుకు గోపాలకృష్ణ అతని చేతిని పట్టుకొని, ఆవేశం వద్దు నాన్న, దయచేసి కూర్చోండి అంటూ నచ్చ చెప్పాడు. రవీంద్ర కోపాన్ని అణుచుకుంటూ కూర్చున్నాడు. టేబుల్ మీద ఉన్న వాటిని ఏకేనే స్వయంగా తన ప్లేట్లో వడ్డించుకుని వేద ముందుంచి, ఏంటి కొత్తగా చూస్తున్నావు? ఎప్పుడు నువ్వు తినిపిస్తే గాని తిన్ను, తెలుసు కదా అందర్నీ గమనిస్తూ అన్నాడు ఏకే. వేదాకి ఆకాశం వచ్చి మీద పడితే బాగుండు, సముద్రం తన్ని లాక్కెళ్ళిపోతే బాగుండు అనిపించింది. అందరూ అప్పటికే అసహ్యంగా చూస్తున్నారు. తలదించుకుని కళ్ళెత్తి చూడటానికి కూడా ఇబ్బంది పడింది. ఏకే ఆమె చేతిని పట్టుకుని పక్కనే ఉన్న బౌల్లో కడిగి తినిపించమన్నట్టు చూశాడు. తప్పించుకునే మార్గం లేదు. వేద నెమ్మదిగా కలుపుతూ ఇబ్బంది పడుతూ మొహమాటంగా ఏకే నోటికి అందించింది. కనుసన్నల్లో చుట్టూ ఉన్న వాళ్ళ హావభావాలు గమనిస్తూ వేద చేతి మణికట్టు దగ్గర పట్టుకొని ఒక్కో వేలి రుచిని ఆస్వాదించాడు ఏకే. మీ వారసుడు మీ గౌరవాన్ని చాలా బాగా నిలబెడుతున్నాడు, చిన్నత్త వెటకారంగా అంది. ఇంకా నయం, నా కూతుర్ని హాస్టల్ నుండి రమ్మనలేదు. ఇదంతా చూసుంటే గుండె పగిలిపోయేది. చిన్నగా గునిగాడు రెండో మామ. నిజానికి ఏకే తాతూ ఆర్కే అతని పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి రమ్మన్నాడు. కానీ వేదాన్ని తీసుకొచ్చి అందరికీ అసహ్యం కలిగేలా ప్రవర్తిస్తున్నాడు ఏకే. అతని నుండి ఆమెని దూరం చేసి ఆ ఇంటి గౌరవాన్ని కాపాడే ఆడపిల్లతో పెళ్లి చేయాలని వేదాన్ని చిరాగ్గా చూస్తూ అనుకున్నాడు ఆర్కే. అందరి ముందు భోజనముంది. తమ మనసు ఆలోచనలతో నిండిపోవటంతో కడుపు నిండే దాని గురించి ఆలోచన రాలేదు. ఇబ్బంది పడుతూనే ఏకేకి మొత్తం తినిపించింది వేద. అరే వేద, అంతా నాకే తినిపించావు, నీకొద్దా? తిండి విషయంలో చాలా మొండిదానివి, ఆగు అంటూ అన్ని ప్లేట్లో వడ్డించి ఏకే తన చేతిలో పట్టుకొని వేదాకి ఒక్కో ముద్ద తినిపించటం మొదలుపెట్టాడు. రెండో అత్త తల పట్టుకుంది. తిండం పూర్తి చేశాక నాప్కిన్తో మూతిని తుడిచి, నివ్వి కారం ఎక్కువగా ఉందా? పెదాలు ఎర్రగా అయిపోయాయి అంటూ తన పెదాల్ని ఎంతో సుతారంగా నిమిరాడు ఏకే. అతనంటే ఎంతో ఇష్టమున్నా ఆ పరిస్థితిని జీర్ణించుకోలేకపోయింది వేద. అతని స్పర్శని అనుభవించలేకపోతుంది. మరి కాసేపుంటే కన్నీళ్లు కార్చేసేదేమో. అంతలోనే వెళ్దామా నివ్వి అన్నాడు ఏకే. క్షణం ఆలస్యం చేయకుండా అక్కడి నుండి కదిలి ఏకే వెనకాలే గదికి వెళ్ళిపోయింది. అందరూ చూస్తున్నంతసేపు ఏకే వేద చేతిని వదలటం లేదు. గదిలోకి వెళ్ళగానే వేద చేతిని వదిలేసి, రేపటి మీటింగ్ డీటెయిల్స్ చూద్దామా, అది చాలా ఇంపార్టెంట్ అంటూ పనిలో దిగిపోయాడు ఏకే. ఇద్దరూ దాని గురించి మాట్లాడుకునేసరికి రాత్రి 11 అయింది. ఇంకా ఏదైనా వర్క్ ఉంటే చూసుకో, నేను పడుకుంటున్నాను ఏకే చెప్పగానే రూమ్ ఫ్రెషనర్ ఆన్ చేసి ఏసీ టెంపరేచర్ అడ్జస్ట్ చేసింది వేద. తను పడుకుంటుందా, ఎక్కడ పడుకుంటుంది
అలాంటి దాని గురించి ఆలోచనే లేదు. ఏకే వెళ్ళి మంచం మీద హాయిగా పడుకున్నాడు. సోఫాలోనే కూర్చొని ల్యాప్టాప్ పక్కన పెట్టి పడుకున్న ఏకేని చూసింది వేద. అసలు నేనెందుకిలా చెయ్యాలి? అతని అవసరం కోసం నన్ను వాడుకుంటున్నాడు. అతని జీవితంలో ఒక ఆట బొమ్మని. ఇంతగా చదువుకొని కూడా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను? అసలు ఆత్మ గౌరవమే లేదా? ఇలా మరొకరు చేస్తే అవసరమేముంది? అతన్ని విడిచిపెట్టి వచ్చేసేయంటూ లెక్చర్లు ఇచ్చేదాన్ని. అలాంటి దాన్ని నేనే ఎందుకిలా అనుకుంటూ ఉండగా తన కుటుంబ సభ్యులు గుర్తొచ్చారు. తన మొబైల్ తీసి తన వాళ్ళ ఫోటో చూస్తూ ఉండగా ఆమె మొబైల్ రింగ్ అయింది. 11:30 అయింది. ఇప్పుడెవరు చేస్తున్నారు? తను విదేశంలో ఉన్నా అది ఇండియా నెంబర్ కావటంతో అక్కడ టైం ఎంతో చూసుకుంది. తెల్లవారుజామున 6 అవుతుంది. కానీ తన నెంబర్ పరాయి వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఆలోచిస్తూనే కాల్ లిఫ్ట్ చేసింది. నివ్వి, నేను అర్జున్ని. పేరు వినగానే ఉలిక్కి పడిన వేద ఏకేని చూస్తూ నెమ్మదిగా నడుస్తూ ఆ గదిలో ఉన్న బాల్కనీ వైపు వచ్చింది. నివ్వి, వింటున్నావా? నన్ను కావాలనే ఎవరో టార్గెట్ చేశారు. నా కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వరూ నన్ను నమ్మటం లేదు. నువ్వైనా నమ్ముతున్నావా? నిన్ను వదులుకోలేను. నా మాట వినపడుతుందా? వేద పశ్చాత్తాపంతో మదన పడిపోయింది. వేరే ఫోన్ నెంబర్ నుండి చేశాడని గుర్తొచ్చి ఇదెవరి నెంబర్? అడిగింది వేద. నన్ను బంధించిన వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొనొచ్చాను. ఒకతను నాకు సహాయం చేశాడు. అతని మొబైల్ నుండే మాట్లాడుతున్నాను చెప్పాడు అర్జున్. అర్జున్కి సహాయం చేశాడంటే అతనెవరో ఏకేకి శత్రువై ఉంటాడు అనుకుంది వేద. ఇప్పుడు అర్జున్తో ఏం మాట్లాడినా ఏకేకి ప్రమాదమే అనుకుంది. నివ్వి, ఏకే దగ్గర జాయిన్ అయిన తర్వాత నీకు మనస్సాక్షి అన్నదే లేకుండా పోయింది. నీ వల్ల అతని పరిస్థితి అలా అయింది. ఇప్పుడు కూడా ఏకే గురించి ఆలోచిస్తున్నావా? నీ విషయంలో ఏకే ఎలా ప్రవర్తిస్తున్నాడో నువ్వు అర్జున్ విషయంలో అలానే చేస్తున్నావు. ఆలోచించుకున్న వేద అర్జున్కి సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంది. నివ్వి, నా పాస్పోర్ట్ కూడా లాగేసుకున్నారు. నాతో ఉన్నతను నీతో మాట్లాడతానంటున్నాడు. అర్జున్ చెప్పగానే ఆలోచిస్తూనే ఓకే చెప్పింది వేద. అర్జున్ పక్కనున్న వ్యక్తి మొబైల్ తీసుకున్నాడు. చూడమ్మా, ఈ సిటీ సరిహద్దులు దాటి బయటికి రావాలంటే చాలా కష్టం. కానీ మా బాస్ ఇతన్ని రక్షించగలడు. కానీ సమస్య ఏంటంటే నేను చెప్తే వింటాడో లేదో. నేను అతని నెంబర్ ఇస్తాను. నువ్వు అతనితో మాట్లాడి ఒప్పించగలిగితే ఇతన్ని రక్షించగలుగుతాము. కానీ ఈ పని నేను చేశానని ఎవ్వరికీ తెలియకూడదు. తెలిసిందంటే నన్ను చంపేస్తారు. ఏకేకి వ్యతిరేకంగా వెళ్ళాలని లేకపోయినా అర్జున్ని రక్షించాలి అనుకుంది వేద. తను ఒప్పుకోగానే వేదకి మొబైల్ నెంబర్ పంపించాడు. బాధపడక అర్జున్, అక్కడి నుండి ఎలాగైనా రక్షిస్తాను. ధైర్యంగా ఉండు, వేద చెప్పింది. ఓకే నివ్వి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నువ్వు నన్ను నమ్మావు, అది చాలు నాకు అంటూ అర్జున్ కాల్ కట్ చేశాడు. బాల్కనీ సోఫాలో కూర్చున్న వేద ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏకే సంస్థానంలో నుండి అర్జున్ని కాపాడాలి. తను అతనికి వ్యతిరేకంగా వెళ్తుందంటే ఆమె అతనికి శత్రువుగా మారాలి. నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. ఏకే మాట గుర్తొచ్చింది నివేదాకి. ఆలోచిస్తూ ఉన్న కొద్దీ ఆమెకి తన తల తిరిగిపోతున్నట్టు అనిపించింది. ఎక్కువసేపు ఆలోచించలేక ధైర్యం చేసి అతనిచ్చిన నెంబర్కి డయల్ చేసింది. స్క్రీన్ మీద వీపీ అనే పేరు కనపడగానే షాక్ అయింది. ఏకేకి మొదటి స్థానంలో ఉన్న శత్రువు వరప్రసాద్. అది అర్థమవుతున్నా సరే అర్జున్ గురించి వివరిస్తూ వీపీకి మెసేజ్ చేసింది. వెంటనే అటువైపు నుండి సమాధానం వచ్చింది. నేనతన్ని కాపాడగలను. నిజంగా అతన్ని మీరు విడిపించాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు. ఆ సమాధానం చూడగానే వేద తన మనసులో వద్దని చాలాసార్లు అనుకుంది. కానీ అర్జున్కి ఆ పరిస్థితి తన వల్ల అని పదే పదే అనిపించటంతో వేదాని పక్కకి పెట్టి నివేద స్థానంలో ఆలోచించి వెంటనే వీపీకి ఫోన్ చేసింది. ఫస్ట్ రింగికే కాల్ లిఫ్ట్ చేశాడతను. పర్వాలేదు, ఏకేకి వ్యతిరేకంగా పని చెయ్యాలనుకుంటున్నారంటే మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. ఆ మాటకి గుండెలో ఎవరో కత్తితో గుచ్చినట్టు అనిపించింది వేదాకి. అతన్ని ఎదిరించే ధైర్యం నాకు లేదు. నేను వ్యతిరేకంగా ఉండలేను, వేద చెప్పింది. అవునా? నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడికంటే ఎక్కువ గౌరవం ఏకేకి ఇవ్వాల్సిన అవసరమేముంది? వెటకారంగా అన్నాడు వీపీ. నేను అర్జున్ని రక్షించటం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎవరికీ వ్యతిరేకంగా ఉండలేను, వేద చెప్పింది. అలా అయితే ఫోన్ పెట్టేయొచ్చు, నాకు అవసరం లేదు. వేద వైపు నుండి ఎలాంటి శబ్దం లేదు. ఓకే, నేను అర్జున్ని కాపాడతాను.
దానికి బదులుగా నాకేంటి అన్నాడు విపి. దానికి బదులుగానా? ఏం కావాలి? అంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తంలో నీ బాస్ ఏకే ఒక్కడే బదులు అడగడు. మేము అడుగుతాము. ఊరికినే ఏదీ చెయ్యం. వేద భయపడుతూనే ఏంటది అడిగింది. అది అలా ఉండాలి. ఏకే పిఏ అంటే వెంటనే మ్యాటర్లోకి వచ్చేస్తారు. రేపు ఆస్ట్రేలియా కంపెనీలో క్లయింట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి ఏకే వెళ్ళకూడదు. అది చాలు. ఏంటి? కోపంగా అడిగింది వేద. ఆ ప్రాజెక్ట్ నాకొచ్చేలా చెయ్యమని అడగట్లేదు. ఏకేకి రాకూడదు అంటున్నాను. అది వినగానే వెంటనే కుదరదని చెప్పింది వేద. రిలాక్స్ వేద. నిర్ణయాలు ఇంత త్వరగా తీసుకోకూడదు. రేపటి వరకు సమయం ఉంది. ఆలోచించుకొని చెప్పు. ఒకవేళ ఏకే మీటింగ్కి వెళ్ళాడంటే అర్జున్ ఎప్పటికీ బయటికి రాలేడు. దీనివల్ల ఏకేకి కొన్ని కోట్లు నష్టం మాత్రమే ఉంటుంది. అదేం పెద్ద నష్టం కాదు. మళ్ళీ సంపాదించుకుంటాడు. కానీ ఇక్కడ అర్జున్ జీవితం పోతుంది. వేదాకి కాసేపు బ్రెయిన్ వాష్ చేసి కాల్ కట్ చేశాడు వరప్రసాద్. వేదాకేం చెయ్యాలో అర్థం కాలేదు. బాల్కనీలోనే కూర్చొని చాలాసేపు ఆలోచించింది. ఏకేకి వ్యతిరేకంగా వెళ్ళాలని అనుకోలేదు. కానీ అర్జున్ని ఎలా రక్షించాలో అర్థం కాలేదు. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. తనెక్కువగా చలికి తట్టుకోలేదు. లోపలికి వెళ్ళి కబోర్డ్లో ఉన్న బెడ్షీట్ తీసుకొని తన భుజాల చుట్టూ వేసుకొని బాల్కనీలోనే నిలబడింది. అర్జున్ గురించి ఏకే గురించి ఆలోచిస్తూ ఉండగానే టైం 2 అయింది. మధ్యలో ఏకేకి మెలకువ రావటంతో వేద వైపు చూశాడు. అంతగా గమనించకుండా మళ్ళీ నిద్రపోయాడు. మరో గంట తర్వాత మళ్ళీ చూశాడు. టైం చూస్తే 2 అవుతుంది. వేద ఎక్కడుందో గంట సేపటి నుండి అక్కడే అలాగే నిల్చునుంది. మంచం దిగి బాల్కనీలోకి వెళ్ళి వేదాని పిలిచాడు. కానీ పలకలేదు. వేద, ఏమైంది? వేద పక్కకెళ్ళి భుజం మీద చేతులు వేసి తన వైపు తిప్పుకుంటూ అడిగాడు. స్పృహలో లేనట్టు గుండెల మీద వాలిపోయింది. ఎత్తుకొని తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోపెట్టాడు ఏకే. అరచేతులు పట్టుకుని చూసి నుదురు మీద చెయ్యేసి చూశాడు. ఒళ్ళంతా మంచుకొండలా చాలా చల్లగా ఉంది. చలికి తట్టుకోలేక వణికిపోతుంది. ఆమె ఒళ్ళు వెచ్చ చేయటానికి అరచేతుల్ని రుద్దుతూనే ఉన్నాడు. అదే ఇండియా అయ్యుంటే ఆమెని గట్టిగా అరిచి డాక్టర్ని పిలిచి వేరే గదిలోకి వెళ్ళి పడుకునేవాడు. కానీ ఇప్పుడు ఇక్కడ అవకాశం లేదు. వెచ్చదనం కోసం అతని షర్టులో నుంచి ఆమె చేతిని ఛాతి మీద పెట్టుకున్నాడు. వణుకుతూనే ఉంది. పెదాలు అదురుతున్నాయి. ఏం చెయ్యాలో అర్థం కాక ఆమెను మొత్తం తన కౌగిట్లోకి తీసుకుని భుజం మీద తడుతూ ఏం కాదని ఓదారుస్తూ ఇంకా దగ్గరికి తీసుకున్నాడు. వేద కూడా అతని కౌగిట్లో ఇమిడిపోయింది. తన్ని అంత ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడని తెలిస్తే స్పృహలో ఉండుంటే వెంటనే కోమాలోకి వెళ్ళిపోయేది వేద. అలా 30 నిమిషాలు గడిచిన తర్వాత వేద ఒళ్ళు వెచ్చపడి చలికి వనకడం తగ్గి శాంత్వనగా అనిపించింది. ఆమెని దూరంగా పడుకోపెట్టడానికి ప్రయత్నించాడు. వేద వదల్లేదు. గట్టిగా పట్టుకుంది. బలవంతంగా దూరం చేసి మంచానికి మరోవైపు పడుకోపెట్టాడు. కబ్బోర్డ్లో ఉన్న దుప్పట్లు, రగ్గులు అన్నీ తీసి వేదాన్ని అందులో చుట్టేసి ఆమెను చూస్తూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఏకేకి వేద మీద చాలా కోపంగా ఉంది. ఆమెలో వేడిని తీసుకురావటానికి అతను మరింత వేడెక్కాడు. ఆ వేడి చల్లారాలంటే చన్నీళ్లతో గంట స్నానం చేస్తే కానీ తగ్గదేమో అనిపించింది. ఆమె మీద కోపంతోనే షవర్ కింద చాలాసేపు నిల్చున్నాడు. బట్టలు వేసుకుని గదిలోకొచ్చేసరికి వేద ల్యాప్టాప్ సోఫాలో ఓ పక్కగా కనిపించింది. తన పని పూర్తయిపోతే వేద ఎప్పుడూ తన బ్యాగ్లో పెట్టేస్తుంది. ఇలా విడిచిపెట్టదు. పని పూర్తి కాలేదేమోనని ఆలోచించి ల్యాప్టాప్ ఓపెన్ చేసి మిగతా పని పూర్తి చేశాడు. వేద స్పృహలోకొచ్చి చూసేసరికి ఏకే మంచం మీదుంది. టైం 9 అవుతుంది. పక్కనే ఉన్న ఏకేని చూసి భయపడుతూ మంచం మీద నుండి దిగపోయింది. తన చుట్టూ బెడ్షీట్స్ అన్నీ చుట్టి ఉండటంతో పెద్ద శబ్దం చేస్తూ మంచం మీద నుండి పడిపోయింది వేద. రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించింది. అర్జున్ కాల్ చేశాడు. వరప్రసాద్తో మాట్లాడటం వరకు గుర్తుంది. తన ఫోన్ని ఏకేని భయంగా చూసింది. అప్పుడే వేద ఫోన్ రింగ్ అవ్వటం మొదలైంది. అర్జున్ కానీ వరప్రసాద్ కానీ చేసుంటారేమోనని భయపడిపోయింది వేద. ఒక్కసారిగా వెన్నులో వణుకు మొదలైంది. ఆ కంగారుని చూసి ఏకే మంచం దిగి వేద దగ్గరకొచ్చి బానే ఉన్నావా అంటూ నుదురు మీద చెంపల మీద అరచేతి నానించి చూశాడు. వేద కళ్ళు పెద్దవి చేసి గబగబా తల ఊపింది.
భయపడకు, ఈ ఇంట్లో ఉన్నంతకాలం నీకేమీ కాదు అని ధైర్యాన్నిస్తున్నట్టు చెప్పి అప్పుడే కోపంగా, అది సరే, రాత్రి నేను చెప్పిన పని ఎందుకు పూర్తి చేయలేదు అన్నాడు. వేద గబగబా లేవబోతుంటే, పర్వాలేదు, అదంతా నేను చూసుకున్నాను. ఒక్కసారి రివైజ్ చెయ్యి, అక్కడేం చెప్పాలో నీకే అర్థమవుతుంది. వేదాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మరో 2 గంటల్లో క్లయింట్ మీటింగ్కి వెళ్ళాలి. తడబడుతూ అర్జున్ గురించి ఆలోచిస్తూ ఏకేని చూస్తూ, ఓకే బాస్ అంటూ కంగారుగా చెప్పింది. నివేద, ఇంకో విషయం, నీ ఫోన్ పదే పదే రింగ్ అవుతూనే ఉంది. అవతల వైపు ఉన్నది ఎవరైనా సరే, నువ్వు తిరిగి కాల్ చేసే వరకు వాళ్ళు ఎదురు చూడాలి. నువ్వు లిఫ్ట్ చేసే వరకు వాళ్ళు కాల్ చేసేలా ఉండొద్దు. అర్థమైందా? ఎవరినైనా వాళ్ళ వాళ్ళ లిమిట్స్లో ఉంచటం మంచిది. ఏకే చెప్పి కింద పడ్డ వేద లేవటానికి చేతినందించాడు. గట్టిగా లాగటంతో అతని మీదకొచ్చి పడింది వేద. ఈసారి ఏకేకి కోపం రాలేదు. ఆమె మెడవంపుల్లో తలవాల్చేస్తూ గమ్మత్తైన ఒంటి సువాసన్ని అతనికి తెలియకుండానే కనురెప్పలు మూసేసి మత్తుగా ఆస్వాదించాడు. నందు, చాలా నెమ్మదిగా పిలిచింది వేద. ఆ పిలుపు ఇంకా హాయిగా అనిపించింది ఏకేకి. తన గుండెల మీద పెట్టిన చేతిని పట్టుకుని వేద కళ్ళల్లోకి చూస్తూ సన్నగా నవ్వుతూ ఆమెని దూరంగా జరిపాడు ఏకే. వేదాకి సీతాకోక చిలుకలు చుట్టూ తిరగటమే కాదు, మల్లెపూల వాన ప్రళయంలా వచ్చినట్టు అనిపించింది. వేదాకి దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులు వేసి, నివేద, నన్ను ప్రేమిస్తున్నావా అడిగాడు ఏకే. ఆ ప్రశ్న ఊహించిన నివేద ఆశ్చర్యంగా చూసింది. చెప్పు నివ్వి, నన్ను ప్రేమిస్తున్నావా? సున్నితంగా పట్టుకున్న స్థానంలో గట్టిగా పట్టుకుంటూ అడిగాడు. అతని పట్టు నెమ్మదిగా బిగించటంతో వేదాకి నొప్పిగా అనిపించింది. పనిని మాత్రమే ప్రేమించాలి. నీ ఆరోగ్యం ఎలా ఉన్నా సరే పూర్తి చేశాకే పడుకోవాలి. కళ్ళల్లోకి చూస్తూ కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి వీపీతో మాట్లాడేటప్పుడు అతనన్న మాట గుర్తొచ్చింది. నువ్వు అతనికి పుట్టుకతో బానిసవా? ఎన్ని సంవత్సరాలుగా ఉంటావు? ఆ మాట గుర్తు రాగానే అతనెప్పుడు ప్రేమగా ఉంటాడో అప్పుడే ఎందుకు కోపంగా ఉంటాడో అర్థం కాలేదు. ప్రేమ, కోపం రెండూ వేద మీదే చూపిస్తాడు. అతను అనుకుంటే ఈ ఇంట్లోకి మరో అమ్మాయిని తీసుకురావచ్చు, కానీ నన్నే ఎందుకు? వేద కాసేపు ఆలోచించి మీటింగ్కి టైం అవుతూ ఉండటంతో రెడీ అవటానికి వేగంగా కదిలింది. వేద గది నుండి బయటకొచ్చి తన మొబైల్లో ఉన్న మిస్డ్ కాల్ని చెక్ చేసింది. అది రాత్రి అర్జున్ చేసిన నంబరే. ఒక్కసారిగా చేతులు వణికాయి. మళ్ళీ ఫోన్ రింగ్ అవటంతో కాల్ పికప్ చేసి, చాలాసార్లు కాల్ చేశావు, బానే ఉన్నావా అడిగింది వేద. ఆమె గొంతులోని మాధుర్యాన్ని వినేసరికి అతను ఏం మాట్లాడాలనుకున్నాడో మర్చిపోయాడు. అర్జున్, బానే ఉన్నావా మళ్ళీ అడిగింది నివేద. ఏమో నివ్వి, నాకే అర్థం కావట్లేదు. ఎప్పుడు నేను వాళ్ళకి దొరికిపోతానో తెలియట్లేదు. నువ్వు అతని బాస్తో మాట్లాడావా? నన్ను రక్షిస్తాడా? అర్జున్ ఆరాటంగా అడిగాడు. అర్జున్, నేను ఏదో ఒకటి చూస్తాను, నువ్వు కంగారు పడకు. పదే పదే ఇలా ఫోన్ చేయకు. నీతో పాటు నేను కూడా ఇరుక్కోవలసి వస్తుంది. నిజంగానా నివ్వి? నేను తప్పించుకుంటానా? చావు నుండి తప్పించుకుంటానా? అర్జున్ గొంతులో భయాన్ని గమనించి, నన్ను నమ్ము అర్జున్, నేను ఏదో ఒకటి చేస్తాను. ఇదంతా నా వల్లే, నేనే చూస్తాను. వేద ధైర్యం చెప్పి కాల్ కట్ చేసింది. మీటింగ్కి వెళ్ళటానికి ఏకే రెడీ అయ్యి బయటకొచ్చాడు. అర్జున్ గురించి, వీపీ గురించి ఆలోచిస్తుందే కానీ ఆ కుటుంబ సభ్యుల్ని పట్టించుకోలేదు. హోటల్లో ఉన్నట్టే డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తినేసి ఏకే వెనకాలే బయలుదేరింది. కార్లో వెళ్తున్నంతసేపు ఏకే ఈరోజు జరగబోయే ప్రాజెక్టు గురించే మాట్లాడుతున్నాడు. అప్పుడే ఏకే ఫోన్ రింగ్ అయింది. అవతల అర్జున్ గురించే చెప్తున్నారని వేదాకి అర్థమైంది. నేను చెప్పిన టైంలోని పట్టుకోలేకపోయారు. ఇప్పటికి కూడా చేతకాని దద్దమ్మల్లా ఉండి తిని పడుకుంటున్నారా? ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు అతను దొరకలేదని చెప్పారంటే నేను ఊరుకోను. చాలా కోపంగా అరుస్తూ కాల్ కట్ చేశాడు ఏకే. నివేదాకి భయం వేసింది. భయంగా కార్ విండో వైపు జరగబోయింది. సీటు మీద ఉంచిన ఆమె చేతిని పట్టుకొని నెమ్మదిగా దగ్గరికి తీసుకుని, నాకు కోపం ఎక్కువ, భయపడకు నివేద, నీకేమీ కాదు అంటూ శాంతంగా చెప్పాడు. వేదాకి అర్జున్ గుర్తొచ్చాడు. తనకి తెలియకుండానే కన్నీరు కార్చింది. మీటింగ్కి టైం అవుతుంది, మనం వెళ్ళాలి అంటూ కన్నీళ్లు తుడిచాడు ఏకే. క్లయింట్ మీటింగ్ జరిగే ప్లేస్కి రాగానే కార్ ఆగింది.
ఏకే వైపున్న కార్ డోర్ని తెరవటానికి వేద ముందు దిగపోయింది. ఆమె చేతిని పట్టుకుని ఆపేసి, వద్దు, ఇక్కడ నాకెలాంటి హక్కులున్నాయో నీకు అలాంటి హక్కులే ఉన్నాయి అంటూ తన వైపు కార్ డోర్ తనే తెరుచుకుని బయటకొచ్చాడు. మీటింగ్ కోసం ఏకే లోపలికి వెళ్తుంటే అర్జున్ గట్టి గట్టిగా అరుస్తున్నట్టు అనిపించింది. వేదాకి మత్తుగా భయంగా కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు అనిపించింది. ఆ దేవుడు కూడా అందరికీ మంచే చేయడు, ఒక్కోసారి చెడు చేస్తాడు. మనం మానవ మాతృలం, చెడు చేస్తే తప్పేంటి? వేద ఆలోచన చిన్న విత్తనం నుండి పెద్ద వృక్షంలా మారింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.